ఓకే. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి అమ్మకు నా శతకోటి పాదాభివందనములు. అలాగే నేను నిరంతరం ధ్యానం అందుకుంటున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి మరియు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి అమ్మకు నా యొక్క పాదాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి శైలజ మేడం గారికి మరియు జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనములండి. నా పేరు సంధ్య రాణి గుబ్బ. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే ఆరోగ్యమే స్వీయ వరం. ఇది పత్రిజీ గారు చెప్పిన సబ్జెక్ట్ అండి. ఓకే. ప్రతి మనిషికి కావాల్సింది శారీరక ఆరోగ్యం. ప్రతి మనిషికి కావాల్సింది శారీరక ఆరోగ్యం. మనిషి జీవితం అంతా కూడా ఈ శరీరం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు ఆరోగ్యంగాను, శక్తివంతంగాను, చురుకుగాను ఉంటేనే ఈ మానవుడి యొక్క జీవితం హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉంటుంది. కానీ మానవుడు ఎక్కడ చూసినా అనారోగ్యాల పాలవుతూ, అస్వస్థలకు లోనవుతూ, ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులతో బలి అవుతున్నాడు. తొందరగా ముసలితనం వస్తుంది, ఆయుష్ క్షీణించిపోతున్నాడనమాట. ఎందుకు అంటే శరీరం పైన సరియైన అవగాహన లేకపోవడం వల్లే ఇన్ని అవస్థలు, ఇన్ని తిప్పలు అనమాట. ఎప్పుడైతే ఈ శరీరం పైన సరియైన అవగాహన వస్తుందో, జీవన శాస్త్రం, జీవించే విధానం ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఈ శరీరం గురించి ఎప్పుడైతే ఈ మనిషి తెలుసుకుంటాడో, అప్పుడే అద్భుతంగా, ఆరోగ్యంగా, తనను తాను రక్షించుకుంటూ శక్తివంతంగా, తనకు తానుగా ఉండగలడు. ఎన్ని సంవత్సరాలైనా ఉండగలడు, ఎన్ని యుగాలైనా ఉండగలడు. ఈ భౌతిక కాయం ఎంతో అద్భుతంగా ఉండవలసినప్పటికీ అజ్ఞానం కారణంగా, అహంకార కారణంగా, సోమరితనం కారణంగా తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. కానీ ఈ భౌతిక జీవితం ఎంతో అద్భుతంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఈ భౌతిక కాయం అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. భౌతిక కాయం అంటే ఏమిటో తెలుసుకోకుంటే మనకి ఈ ఆరోగ్యం గురించి కానీ తెలుసుకునే మార్గం ఉండదన్నమాట. ముందు మనం ఈ భౌతిక కాయం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మామూలుగా భౌతిక కాయము అంటే అణువులు, పరమాణువుల ఒకటే కాదండి. ఏంటి అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడు కలిస్తేనే ఈ భౌతిక కాయం. ఇలా ఈ మూడు కాకుండా తెర వెనక భాగవతం ఇంకా ఎంతో ఉంది. ఒక కార్యం జరగాలంటే ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది. ఏంటి అంటే మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, ఆ ఇంటి కోసం ముందు ఒక ప్లాన్ గీయవలసి ఉంటుంది. ఆ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు ఆ ప్లాన్లోనే ఉండడం జరుగుతుంది. ఇంకా ఏంటి, ఆ ప్లాన్లోనే ఇంజనీర్ యొక్క జ్ఞానశక్తి ఉంటుంది. అది ఒకటే ఉంటే సరిపోదండి. దానితో పాటు విల్ పవర్, ఇంకా ఇచ్ఛాశక్తిని కూడా ఉపయోగించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఇటుక పేర్చుకుంటూ కట్టుకుంటూ రావాలి. అంటే క్రియాశక్తి ఉండాలి. అంతే కదండి. ఇటుక పేర్చి ఊరిక పేరిస్తే కాదు. మనకి క్రియాశక్తి ఉంటేనే మనం అది చేయగలం. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ఈ మూడు ఒక చోట చేరితే, అంటే మేస్త్రీలు, కూలీలు, ఇంజనీర్లు అంతా కలిస్తేనే ఒక ఇల్లు తయారవుతుంది. అలాగే మన శరీరం కూడా ఒక ఇల్లు లాంటిదే, ఇల్లే. మనం సంకల్పిస్తేనే వస్తుంది అన్నమాట. మానవుడి యొక్క మేధాశక్తి సంకల్పించగా ఆ పిండము పుట్టి, ఆ పిండం పుట్టడానికి
ఆ పిండాన్ని పోషించడానికి ఎంతో మంది శరీర దేవతలు పనిచేయగా ఈ శరీర యొక్క నిర్మాణం జరుగుతుందన్నమాట. మన సూక్ష్మ శరీరానికి సంబంధించిన దేవతలు ఈ చర్మచక్షువులకు కనబడని ఎందరో ప్రకృతి దేవతలు ఉన్నారు. మనం అనుకుంటాం మామూలుగా ఏముందిలే అని, కానీ ఎంతో మంది పనిచేస్తేనే ఈ శరీరం తయారవుతుంది. ఈ శరీర నిర్మాణానికి ఎంతో మంది సూక్ష్మ దేవతలు పనిచేయగా లివర్, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, గుండెకాయ ఇలా ప్రతి భాగము కూడా ఇలాంటి అంగాలతో ఎంతో అద్భుతమైన శరీరం ఏర్పడుతుంది. వాటన్నిటికీ ప్రేరణ ఇచ్చేది ఏంటి అంటే ఆత్మే. ఆత్మ నుంచే ప్రేరణ వస్తుందన్నమాట. శరీరం తయారు కావడానికి ఎంతో తతంగం ఉంది. ఒక ఇల్లు కట్టాలి అంటే ఎంత తతంగం ఉంటుందో మన శరీర నిర్మాణానికి అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ఆ తతంగం అంతా పూర్తయితేనే మన ఈ శరీరం తయారవుతుందన్నమాట. శరీరం తయారైనా కూడా ఆత్మ వచ్చి చేరకపోతే ఆ శరీరంలో ఆ శరీరం నిలవడం జరగదు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరగాలన్నమాట. మనం దేవాలయాలు కడతారు. దేవాలయాలు కట్టినాక విగ్రహాలు తయారుగా ఉన్నా కూడా ప్రాణప్రతిష్ఠ చేయకపోతే ఆ దేవాలయం దేనికి ఉపయోగపడదు. అలాగే ఈ శరీరంలో కూడా ఆత్మ చేరకపోతే ఈ శరీరంతో ఎలాంటి ఉపయోగము లేదన్నమాట. ఎప్పుడైతే ఆత్మ వచ్చి చేరుతుందో అప్పుడే తొలి శ్వాస మొదలవుతుంది. అప్పటి నుంచే ఈ శరీరం యొక్క ప్రారంభం అన్నమాట. ఈ శరీరం ఎలా తయారవుతుందంటే ముందు అండం ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ముందుగా మగవీర్యము, ఆడవీర్యము కలిసి ఒక అండంగా తయారవుతుంది. అంటే ఇవి రెండు కలిస్తే ఒక జైగోట్ అవుతుందన్నమాట. ఆ జైగోట్లో కణవిభజన జరిగి ఒక చిన్న అండంగా తయారవుతుంది. ఆ అండము మరిన్ని కణవిభజనలతో పెద్దదిగా అవుతూ అండంగా తయారై క్రమక్రమంగా అనేక అంగాలను సవరించుకుంటుంది. పిండం పూర్తి అయిన తర్వాత ఆత్మ అందులో ప్రవేశించాలి. ఒక ఊపిరిగా ఆత్మ ప్రవేశిస్తుందన్నమాట. ఆత్మ ప్రవేశించిన తర్వాత సరియైన శిశువు, సజీవైన శిశువు తల్లి గర్భం నుంచి బయటకి వచ్చి శరీరం అద్భుతంగా తయారవుతుంది. ఈ శరీరం సృష్టి కూడా ఒక విశ్వ సృష్టి కార్యమే. మన శరీరం మానవుడు లేకపోతే ఈ విశ్వమే లేదు కదండి. అందుకే ఈ శరీరం విశ్వ సృష్టి కార్యమే. ఈ విశ్వాన్ని తయారు చేయాలంటే ఎంతో మంది విశ్వ సృష్టికర్తలు ఇందులో భాగస్వాములై అకుంఠిత దీక్షతో శ్రమిస్తే కానీ ఈ మానవ శరీరం తయారు కాదనమాట. అలాగే ఏ జంతువైనా ఏ వృక్షమైనా సరే వీటి నిర్మాణం వెనుక ఎంతో తతంగం ఉందన్నమాట. ఎన్నో ఆశయాలు, ఎన్నో ఆదర్శాలు, ఎన్నో ఆనందాది రేఖలు, ఎన్నో హర్షాలు, మరి ఎన్నో ఆలోచనలు ఇవన్నీ కూడుకొని ఒక శరీరం తయారవుతుంది. మనం ఇవన్నీ తెలియకుండా ఏమనుకుంటాము అంటే ఏదో యథాలాపంగా వచ్చిందిలే, జరుగుతుందిలే, ప్రకృతిలో ఇలా బయటికి వచ్చిందిలే అని మనం అనుకుంటాం. ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు, మనం ప్రాపంచికంగా ఉన్నంత వరకు అసలు ఏమీ తెలియదండి. ఆత్మ అంటే తెలియదు, శరీరం ఏదోలే జరుగుతుందిలే అని అనుకుంటాం. కానీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడే ఇదంతా దీని వెనక ఎంత శ్రమ ఉంది, ఎంత తతంగం ఉంది అనేది మనకు తెలుస్తుంది. అలా అనుకోవడం మన అజ్ఞానమే. ఏంటి యథాలాపంగా జరిగిపోతుందిలే, ఏదో ప్రకృతి నుంచి వస్తుందిలే అనుకోవడం మాత్రం మన అజ్ఞానమే. ఎవరికైతే దివ్య దృష్టి ఉంటుందో, ఎవరికైతే దివ్య దృష్టి వస్తుందో వాళ్ళు ఈ ప్రకృతి ఆత్మలను, పురుషాత్మలను అంటే ఈ ఊపిరి పోసే ఆత్మలను చూడగలరు.
ఇది ధ్యానం చేసేవారికి మాత్రమే సాధ్యమండి. ఎవరికంటే వారు చూడలేరు. ధ్యానం ఉన్న వాళ్ళైతేనే దివ్య దృష్టితో చూడగలుగుతారు. లేకుంటే ఎవరి నుంచి కాదనమాట. మామూలు మానవులకు ఇది సాధ్యం కాదు. అసలు దీని గురించి కూడా ఏమీ తెలియదన్నమాట. ఇంత అద్భుతమైన ఈ భౌతిక శరీరం తయారైన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణం దీని ఆలనా పాలన చూసేది ఆ ప్రకృతి ఆత్మలే. మనకి ఆత్మ రావడం ఒకటే కాదండి, దీని గురించి మళ్ళా ప్రతి క్షణం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. ప్రతి క్షణం మనల్ని గమనిస్తూ ఎప్పుడు ఏది కావాలో వాళ్ళు అప్పుడు అందిస్తూనే ఉంటారనమాట. ప్రతి అంగం వెనకాల ఒక పెద్ద ఫీల్డ్ ఫోర్స్, వర్క్ ఫోర్స్ ఉంటుంది. ఏ అంగం పనిచేయాలన్నా ఏది కావాలన్నా తప్పనిసరిగా వీళ్ళంతా ఉంటారు. ఉదాహరణకు చూడండి, ఒక ఫ్యాక్టరీలో కార్మికులు అంటే ఒక్కొక్క భాగానికి కొంతమంది కార్మికులు ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా ఒక్కొక్క భాగానికి కొంతమంది వర్కర్సు అంటే పని వాళ్ళు ఉంటారు. మొత్తం ఆ ఫ్యాక్టరీ నడవాలంటే పెద్ద సంఖ్యలో వర్కర్సు ఎలా అవసరమవుతారో అలాగే మన శరీరం పని చేయాలంటే కూడా పెద్ద సంఖ్యలో వర్కర్సు అవసరం అన్నమాట. ఫ్యాక్టరీలో ఒక ముడి సరుకులు ఉంటేనే సరిపోదు, వర్కర్స్ లేకపోతే వృధా అన్నమాట. ఆ ఫ్యాక్టరీ ఆగిపోతుంది. ఇక మన శరీరానికి వస్తే ముడి సరుకులు అనేది మన నోటిలోంచి మనం పంపిస్తూ ఉంటాం. అక్కడ పనిచేసే వాళ్ళు లేకపోతే ఏది జరగదు. కనుక ఏమిటంటే ఎక్కడైతే ఒక ఫ్యాక్టరీ నిర్మాణం ఉంటుందో ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, ఆ ఫ్యాక్టరీ యజమాని, ప్రొప్రైటరు, రకరకాల మేనేజర్లు ఇలా అందరూ ఉండి పనిచేస్తారనమాట. అలాగే మన నోటిలోంచి మనం పంపిస్తాం ఏమేంటి, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవే మనం పంపించే ముడి సరుకులు అనమాట. ఈ ముడి సరుకులన్నీ ఈ శరీరం అనే కార్ఖానాలోని సిబ్బంది అనబడే వాళ్ళంతా పనిచేసి యాక్సిడైడ్గా చేసి గొప్ప శక్తిని తీసుకువస్తారు. ఆ శక్తి ద్వారానే ఈ శరీరం నడపబడుతుంది. ఈ భౌతికత వెనకాల ఎంతో ఆధ్యాత్మికత ఉందండి. బయటికి కనపడేదంతా భౌతికం, లోపల నిండి ఉన్నదంతా ఆధ్యాత్మికం. ఈ భౌతిక కాయ నిర్మాణానికి ఇంత ఆధ్యాత్మిక ఉన్నప్పుడు ఒక భౌతిక జీవితం అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇంకా ఎంత ఆధ్యాత్మికతం, నిగ్రహం, జ్ఞానం, శక్తి ఉండాలండి. ఇవి కనుక లేకపోతే ఈ భౌతిక జీవితం ఎలా సరిగ్గా జీవిస్తాం? కనుక ఆధ్యాత్మిక జీవితంతోనే, ఆత్మ విజ్ఞానంతోనే ఈ భౌతిక కాయంలో మనం అద్భుతంగా ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించగలం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లోపిస్తుందో అప్పుడు ఎంత అద్భుతమైన భౌతిక కాయమైనా సరే ఎంతో క్షీణింపచేసుకొని 20-30 సంవత్సరాలలోనే ఎంతో రోగగ్రస్తులై ఎన్నో వ్యాధులకు గురి అయి మన శరీరాన్ని సర్వనాశనం చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఈ శరీరాన్ని ఏం చేస్తాం, తొందరగా వదిలిపెడతాం. వదిలిపెట్టి ఊరుకుంటామా, మళ్ళీ పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం కోసం పాకులాడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఈ శరీర నిర్మాణం వెనుక ఎంతో ఆధ్యాత్మికత, విజ్ఞానము, శాస్త్రము ఉంది. ఎలా అంటే ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా తీస్తున్నప్పుడు మనకు మామూలుగా కనబడేది హీరో, హీరోయిన్, విల్లన్, ఇంకా కొన్ని పాత్రలు. కానీ తెర వెనక భాగవతం ఎంతో ఉందండి. ఏంటి అంటే డైరెక్టర్లు అవసరం ఉంటుంది, ఇంకా వర్కర్స్, కెమెరామ్యాన్స్, సింగర్లు, ఫైటర్లు, ఎడిటర్స్, ఇంకా రికార్డింగ్ చేసేవాళ్ళు, ఫైటింగ్ చేసేవాళ్ళు, ఇలా ఎంతో మంది, కొన్ని వందల మంది దానికోసం పని చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఆ సినిమా పూర్తవుతుంది. మనం బాహుబలి కనుక చూసినామంటే వాళ్ళు ఆ సినిమా షూటింగ్ 5 సంవత్సరాలు చేయడం
జరిగింది. అంటే అన్ని సంవత్సరాలు కష్టపడవలసి ఉంటుందన్నమాట. ఇదంతా తెర వెనక భాగవతమే. మనం ఆ సినిమా చూసేది 3 గంటలు, 2:30 గంటలే. కానీ వాళ్ళు కష్టపడడం మాత్రం 5 సంవత్సరాలన్నమాట. అలాగే మన ఈ శరీర నిర్మాణం కూడా ఎంతో మంది సూక్ష్మజీవతలు కష్టపడితేనే తయారవుతుందన్నమాట. మనకు ఇదంతా ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మనం ఈ ఆధ్యాత్మికతకు విలువనిస్తామండి. మనం అనుకుంటాం ఈ శరీరమే మనమని. కానీ కాదండి. మనం ఆత్మలం. మామూలుగా మనం అద్దంలో చూసుకుంటే ఏమనుకుంటాం? ఈ శరీరమే మనము అనుకుంటాం. కానీ మనం కేవలం ఈ శరీరధారులమే. అంటే ఈ ఆత్మ తన ఎదుగుదల కోసం అప్పుడప్పుడు ఈ శరీరాలను తీసుకొని అంటే సృష్టించుకొని అందులో జీవిస్తూ ఉంటుందన్నమాట. దీనికి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగిందండి. ఏంటి అంటే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. అంటే ఓ అర్జున, నేను ఆత్మనే, నీవు ఆత్మవే అని చెప్పి నేను ఆదిలోనూ ఉన్నాను, మధ్యంలోనూ ఉన్నాను, అంతంలోనూ ఉన్నానని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడూ ఉన్నాడు ఆ పరమాత్ముడు. మనం అనుకుంటున్నాం వచ్చాం పోయామని. కానీ అంటే మనలో ఉన్న ఆత్మ కూడా ఈ యు ఈ యుగాలు పోయినా, ఈ జగాలు పోయినా, ఏది పోయినా ఉన్నాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా బుద్ధుడు ఏం చెప్పాడో దీని గురించి తెలుసుకుందాం. ఏంటి అంటే ఒకరోజు బుద్ధుడు తన రాజ్యంలో అంటే తన ఇంటిలోంచి బయటకి తన రథసారథిని తీసుకొని రావడం జరుగుతుందండి. అలా విహారం చేసొద్దామని. అలా బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొదట అతనికి ఒక రోగగ్రస్తుడైన వ్యక్తి కనిపిస్తాడు. అప్పుడు రథసారథిని అడుగుతాడు, నేను కూడా అలా అవుతానా అని. అవును స్వామి అంటాడు. తర్వాత ఒక ముసలివాడు కనిపిస్తాడు. నేను కూడా అలా అవుతానంట. అవును అంటాడు. తర్వాత ఒక శవం కనిపిస్తుంది. అప్పుడు అడుగుతాడనమాట, నేను కూడా అలా శవం అవుతానంటే, ఇది ఎవరికైనా సాధ్యమే, ఎవరైనా కావలసిందే స్వామి అని చెప్తాడు. అయితే పద అని వెళ్ళిపోదామని ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత అతనికి విచారణ, నేను వీటి నుంచి తప్పించుకోవాలి అని విచారణ చేసి అతని ఇల్లు వదిలిపెట్టి ఎన్నో సంవత్సరాలు వెతికి వెతికి లాస్ట్‌కు జ్ఞానం పొందుతాడు. ఈ ఆత్మ జ్ఞానం పొందుతాడనమాట. దాంతో పాటు అతను కర్మ సిద్ధాంతం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఏమిటి కర్మ సిద్ధాంతం అంటే ఎవరి జీవితాలు వాళ్ళే రాసుకుంటారు అని. అంటే ఎవరు చేసే కర్మలు వాళ్ళే బాధ్యులు. అంతే కదండి. ఎవరు చేసే కర్మలకు వాళ్ళే బాధ్యులు. ఎవరి ఆరోగ్యానికి కూడా వాళ్ళే కారణం అన్నమాట. అంతే కదా. మనం చేసుకున్న కర్మలే మనం అనుభవిస్తాం. ఒకరు చేసిన కర్మలు ఇంకొకరు అనుభవించడానికి లేదు. అది మంచి కర్మలైనా గాని, చెడు కర్మలైనా గాని మనమే అనుభవించాలి. అంటే మంచి కర్మలు చేస్తే బంగారు సంకెళ్ళు అంటారు. చెడు కర్మలు చేస్తే ఇనుప సంకెళ్ళు అని చెప్తారు. అంటే మంచి కర్మలు చేసినప్పుడు భోగవంతమైన జీవితం ఉంటుంది. చెడు కర్మలు చేసినప్పుడు రోగగ్రస్తులం అవుతామన్నమాట. అందుకే గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. ఏమని? ఉద్ధరేణాత్మానాత్మామని. అంటే ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. ఎవరైతే ఈ ఆధ్యాత్మికత తెలుసుకుంటారో వాళ్ళు తమ శరీరాన్ని ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా, వజ్రకాయంగా, శక్తివంతంగా, చిరంజీవత్వంగా ఉంచుకోగలరన్నమాట. ఈ ఆత్మకు అనంతమైన శక్తివంతమైంది. అంటే ఆత్మ ద్వారా చేయబడిన ఈ భౌతిక కాయం కూడా అనంతమైన శక్తివంతమైందే కదండి. మన ఆత్మ ఎంత శక్తివంతమైందో ఈ శరీరం కూడా అంత శక్తివంతమైనదే. అందుకే మనం ఈ భౌతిక కాయాన్ని సరిగ్గా చూసుకోవాలి. మామూలుగా అందరం అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు కదండి. అందుకే ఈ భౌతిక కాయాన్ని సరిగ్గా చూసుకోవాలి. ఈ భౌతిక కాయాన్ని గనక మనం సరిగ్గా చూసుకుంటే ఎన్ని లక్షల సంవత్సరాలైనా జీవించగలదు.
మరి సరిగ్గా చూసుకోవడం అంటే ఏమిటి అంటే, మనం ఈ భౌతిక కాయానికి బాగా గాలి, నీరు, ఆహారం, సరియైన ఆహారం ఇవ్వాలనమాట. శరీరం తానంతట తాను తీసుకుంటుంది ఆక్సిజన్. అయినా కూడా అంటే మనం ఏ పని చేస్తున్నా, ఎలా చేస్తున్నా మన ఉచ్ఛ్వాస, నిశ్వాస సాగుతూనే ఉంటుంది. కానీ అది కాక మనకు ఆక్సిజన్ అదనంగా ఇస్తూ ఉండాలన్నమాట. ఏంటి ఈ ప్రాణశక్తిని ఇస్తూ ఉండాలి. ప్రాణశక్తిని ఇవ్వడం అంటే ఏంటి అంటే, శ్వాస మీద ధ్యాస. అంటే మన గురువుగారైన పత్రి గారు చెప్పారు గదండీ! శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి, అంటే కాళ్ళు చేతులు కట్టేసుకొని, కళ్ళు మూసుకొని, మనం శ్వాసను గమనిస్తూ అలా 2, 3 గంటలు కూర్చోగలిగితే ఈ భౌతిక కాయం ఎన్ని సంవత్సరాలైనా జీవించి ఉండగలదు. అంటే మనం ప్రతిరోజు అంటే 24 గంటలు ఆ ప్రాణశక్తిని ఇస్తూనే ఉండాలి. మనం కనుక చూస్తే ముమ్మడవరం బాలయోగి అండి. అతను ఎలాంటి ఆహారం లేకుండా, ఎలాంటి భోజనం లేదండి అతనికి. ప్రాణశక్తితో, యోగ శక్తితో, ధ్యాన శక్తితో జీవించారు. అతను ఉన్నన్ని రోజులు ఈతో ఎలాంటి ఆహారం తీసుకోకుండా వీటితోనే జీవించడం జరుగుతుంది. ఈ ఇంకా మనం చూస్తే హిమాలయాల్లో ఎంతోమంది భోజనం లేకుండా ఈ ప్రాణశక్తితోనే జీవిస్తున్నారు. చాలామంది మరి హిమాలయాల్లో ఆహారం ఎవరికీ దొరికేది చాలా కష్టమండి. చాలామంది ఈ ప్రాణశక్తితోనే జీవిస్తున్నారనమాట. ఇక ఈ భౌతిక కాయానికి ప్రప్రథమమైన భోజనం ఏమిటి అంటే విశ్వమయ ప్రాణశక్తి. మనం తీసుకునే ఈ విశ్వమైన ప్రాణశక్తి. ఆ ఈ ప్రాణశక్తి తర్వాత ఇక రెండవది ఏంటి అంటే నీరు. మనం ఎక్కువగా నీరు తీసుకోవాలి. ఎప్పుడు కడుపు నిండా నీరుండాలండి. ఈ శరీరంలో 80% నీరుంటుంది. మన ఈ శరీర నిర్మాణంలో 80% నీరు ఉంటుంది. మిగతా 20% అన్నీ అన్నమాట. అందుకనే మనం ఈ శరీరానికి ఎక్కువగా నీరు అందిస్తూ ఉండాలి. మనకి డాక్టర్స్ కూడా చెప్తారండి. నీరెక్కువగా తాగండి, నీరెక్కువగా తాగండి అని. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు నీరు అలా తాగుతూనే ఉండాలి అన్నమాట. ఇంకా మనం కనుక చూస్తే ఋషులు, యోగులు వీళ్ళంతా కూడా ధ్యానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ కమండలంలో పక్కల నీళ్లు పెట్టుకొని మధ్య మధ్యలో తాగుతూ ఉంటారండి. వాళ్ళు ఈ శరీరానికి ధ్యానం ద్వారా ప్రాణశక్తి ఇస్తూ మరోపక్క నీరు కూడా ఇస్తూ ఉంటారన్నమాట. మనం నీళ్లు ఈ లోపలికి ఎలా నీళ్లు ఇస్తామో అలాగే ఈ శరీరాన్ని కూడా సరస్సులలో, నదుల్లో, సముద్రాల్లో వీలైనంత వరకు ఎక్కువగా తడుపుతూ ఉండాలండి. మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా సరే ఎక్కువగా నీరు ఉపయోగించాలి. ఎక్కువగా ఈ శరీరాన్ని తడుపుతూ ఉండాలి. ఇది పత్రిగారు చెప్పడం జరిగిందండి. ఇదంతా పత్రిగారు చెప్పిందే. బాగా శరీరాన్ని తడుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గాలితో ప్రారంభమవుతుంది. నీటితో ఆ మహాభాగ్యం నిలుస్తుందన్నమాట. మొట్టమొదట తప్పనిసరి అయినది విశ్వమయ ప్రాణశక్తి. ఇక రెండవసారి తప్పనిసరి అయినది నీరు. ఇక మూడవది ఏమిటి అంటే మనం తినే ఆహారం. మామూలుగా ఏంటి ఆహారం తీసుకుంటేనే మన ఈ శరీరం నిలుస్తుంది అని మనకు తెలుసు. అంటే యోగులు, ఋషులు ప్రాణశక్తితో జీవిస్తారు గాని ఈ అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఆహారం ఉంటేనే ఈ శరీరం నిలుస్తుంది. ఏంటి ఈ జీవితం అన్నది రకరకాల రుచుల కోసమేనండి. పత్రిసారి ఈ మాట చాలా బాగా చెప్తాడు. ఏంటయ్యా అన్ని తినాలి అని చెప్తుంటాడు. మనం అప్పుడప్పుడు చక్కని ఫలాలు తినాలి. చక్కగా వంట చేసుకొని
ఎన్నో పిండి వంటలు చేసుకొని తినాలి. వాటితో పాటు ఏంటి అంటే ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే నేను ఆత్మను అనేది మనం ఎట్టి పరిస్థితులలో మర్చిపోకూడదండి. ముఖ్యంగా మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది నేను ఆత్మను అనేది మర్చిపోకుండా ఉండాలి అన్నమాట. మనం మర్చిపోతే గనక మన శరీరానికి ఆత్మశక్తి లభించదు. ఆత్మశక్తి లభించాలంటే నేను ఆత్మను అన్ని అనుకున్నప్పుడే మనకు ఆ ఆత్మ నుంచి లభిస్తుంది అన్నమాట. ప్రాణశక్తి కన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఆత్మశక్తి. నేను ఆత్మను అనే భావనతో నిరంతరం ఉంటేనే అపారమైన ఆత్మశక్తి ఈ శరీరానికి లభిస్తుంది. అందుకే ఏమన్నారు, అహమాత్మ గుడాకేశ అని సార్ చెప్పడం, భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. మనం అలా అహమాత్మ గుడాకేశగా అని జీవిస్తే ఈ భౌతిక తత్వం ఎప్పటికీ నశించదు. విశ్వమయ ప్రాణశక్తి ఈ శరీరానికి మనం ఎల్లప్పుడూ అందిస్తూ ఉండాలి. అంటే ఏంటి, మనం ధ్యానం చేసేటప్పుడు ఎవరి వయసు ఎంత ఉందో అంత సమయం తప్పనిసరిగా ధ్యానం చేయాలి అని పత్రిగారు ఎప్పుడు చెప్పేవారనమాట. మనం ఇంకా ఏంటి అంటే ఈ శరీరానికి నీరు ఫలాలతో పాటు ఆ ప్రాణశక్తిని అందిస్తూ స్వాదిష్టమైన సాత్వికమైన ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలి అన్నమాట. ఈ శరీరానికి తమోగుణ సంబంధమైన రజోగుణ సంబంధమైన ఆహారం అస్సలు ఇవ్వకూడదు. మాంసాహారం అనేది పూర్తిగా వదిలిపెట్టాలి. తమోగుణ రజోగుణ సంబంధమైన ఆహారాలు అంటే తమోగుణంకి ఏంటండి, తమోగుణ ఆహారం పులిసిన, నిల్వ ఉంచిన ఇలాంటి ఆహారాలు అస్సలు ఇవ్వకూడదు. ఇవి ఇవ్వడం వల్ల మన శరీరం బద్ధకంగా తయారవుతుంది, ఎప్పుడు పడుకోవాలి అని అనిపిస్తుంది. తమోగుణ లక్షణాలు ఏంటి, పడుకోవడం, తినడం, పడుకోవడం, తన వరకే అన్నట్టు ఉంటుంది. ఇక రజోగుణం అహంకార ప్రేరితం, అంటే వెల్లుల్లి కానీ మాంసాహారం కానీ మసాలాలు కానీ తినకూడదన్నమాట. ఇవన్నీ కూడా అహంకారం కలిగినప్పుడు మనం ధ్యానం సరిగ్గా చెయ్యలేమన్నమాట. ఇక మాంసాహారం అనేది పూర్తిగా నిషిద్ధం. అంటే ఏ జంతువు యొక్క మృత శరీరాలను మనం ఈ శరీరంలోకి పంపకూడదు, తినకూడదు. మనకు పత్రికారు ముఖ్యంగా ఈ ధ్యానం చేయకున్నా సరే మీరు ఈ మాంసాహారాన్ని మానాలి అని చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఈ మాంసాహారాన్ని తింటామో వాళ్ళు రాక్షసులతో సమానము. అంతే కదండి, మాంసాహారం తినేది రాక్షసులే, మానవులు కాదు. మానవులు ఎంతసేపు సస్యాహారం, అంటే శాకాహారమే మానవుని ఆహారం. మాంసాహారం రాక్షసుల ఆహారం. మనం శాకాహారం తీసుకున్నప్పుడే మనం అమితమైన ఆత్మశక్తి మనకు తీసుకోగలుగుతామన్నమాట. ఇంకా మనం ఎక్కువగా తినకూడదండి. మన ఆకలి ఎంతుందో అంతే మనం తీసుకోవాలి. ఆకలిని మించి మనం తీసుకుంటే గనక మనకు ఒక ధ్యానం చేసేటప్పుడు గనక మనకు ఆకలిని మించి మనం కనుక తీసుకుంటే ఏమవుతుందండి, మంచిగా నిద్రలోకి జారుకుంటాం. మనకు పత్రికారు చెప్తారు, 4 ఇడ్లీల ఆకలి ఉందనుకోండి, 3 ఇడ్లీలు తినాలి, 1 ఇడ్లీ వదిలిపెట్టాలి అని. అందుకే మనం చాలా తక్కువగా తీసుకోవాలి. అది ఆకలి ఉన్నప్పుడే తినాలి. బాగుందని ఏం చేస్తారు, కొంచెం అన్నం బాగుందని, కర్రీస్ ఏమన్నా బాగున్నాయనుకోండి, ఇంకో 2 ముద్దలు ఎక్కువగా తింటారు. అది కూడా తప్పండి. ఆకలి ఎంతుందో అంతకంటే తక్కువగానే తినాలి. అందుకే భగవద్గీతలో చెప్పారండి, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య అని. అంటే యుక్తమైన ఆహారమే ఉండాలి, యుక్తమైన పద్ధతులే ఉండాలి. ఇంకా మన విహారాలు కూడా అన్ని పరిమితంగానే ఉండాలి అని అర్థం. ఇంకా కొందరు మేము సిగరెట్ తాగవచ్చా, మేము మద్యపానం చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు.
ఈ సిగరెట్ మద్యపానం కూడా శరీరానికి మంచిది కాదండి. అంటే పత్రి గారు చెప్తారు, తాగు, నెలకొకసారి ఒక సిగరెట్ తాగు. ఎందుకు అంటే అది రుచి కోసమే కానీ రోజు అదే పనిగా సిగరెట్లు తాగవద్దు. తాగడం వల్ల ఏమవుతుంది, లోపల ఊపిరితిత్తులన్నీ చెడిపోవడం జరుగుతుంది. అలాగే మద్యం కూడా ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒక పెగ్గు తీసుకోమంటారు. కానీ అదే పనిగా రోజు తాగడం కూడా మంచిది కాదనమాట. మనం మన శరీరానికి ఎంత ఎక్కువగా నీరిస్తే అంత మంచిది. అంతేగాని ఈ వ్యర్థమైన పదార్థాలన్నీ మనం ఇవ్వకూడదు. ఇంకా మనం ఎప్పుడు కూడా ఫ్రెష్‌గా వండుకొని తినాలని చెప్తారండి పత్రి గారు. అంటే మామూలుగా ఏం చేస్తారు, ఒక సాంబార్ గానీ ఏదన్నా మిగిలిపోయిందనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టి 2 రోజులు, 3 రోజులు తినేస్తూ ఉంటారు. అది కాదండి. ఏ సమయానికి ఆ సమయం. అంటే ఇప్పుడు ఇంక తింటాము ఒక గంట ముందు అన్నప్పుడు, ఓ గంట ముందు నుంచే వంట తయారు చేసుకొని తినమని చెప్తారండి. అలాగే మనం తినాలి. కానీ 2, 3 రోజులు నిల్వ ఉంచి తినడం వల్ల అందులో ఎలాంటి శక్తి ఉండదనమాట. అందుకే మనం ఫ్రెష్‌గా వండుకొని తింటూ ఉండాలి. ఈ శరీరానికి ఎక్సర్‌సైజులు కూడా అవసరమని చెప్పడం జరిగిందండి. ఎందుకంటే మన బాడీ కొంచెం ఫిట్‌నెస్ కోసం. మనం ఇంకా ఏంటి, యద్భావం తద్భవతి అని కూడా అంటారండి. ఏంటి అంటే మనం ఎలా తలుస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది. మామూలుగా ఒక 40 ఏండ్లొచ్చే వరకే నాకు 40 సంవత్సరాలొచ్చాయి, అబ్బా! నా వల్ల గావడం లేదు అంటే అలాగే ఉంటుంది. మామూలుగా అలా కాకుండా ఇప్పుడు మనం పత్రి సార్‌ని చూస్తే గనక అంత వయసున్న సారు అలా కనిపించకపోయేది. ఇంకా అలాగే తటవర్తి దంపతులను గూడా అండి, ఎంత యాక్టివ్‌గా, ఇప్పుడు సార్‌కి 75 సంవత్సరాలు అయినా కూడా ఎంతో యాక్టివ్‌గా అమ్మ గాని, సారు గాని ఎక్కడికంటే అక్కడికి ఎంతో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. వాళ్ళ దృష్టిలో అది లేదనమాట, మాకింత వయస్సు ఉందని. మనం కూడా అలాగే, మనం ఇంత వయస్సుంది అని అనుకోకుండా మన హ్మ్. మన దృష్టిలో అంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నేనెక్కడికైనా వెళ్ళగలను అనే ఆలోచన మనకు ఉండాలి. అందుకనే మనం ఏం చేయాలి అంటే ఎక్కువగా ధ్యానం చేసి, సారు చెప్పిన 4 పాటిస్తూ, అంటే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఇవన్నీ పాటిస్తూ శరీరానికి సరియైన ఆహారం, సాత్వికమైన శాకాహారం మనకు చెప్పారు. ఇప్పటిదాకా మనం చెప్పుకోవడం జరిగింది. సాత్విక ఆహారం అంటే ఏంటని. తమోగుణ, రజోగుణ సంబంధమే కాకుండా సాత్విక ఆహారం ఇస్తూ ఉంటే మన ఆరోగ్యం మనకు స్వీయవరంగా మారుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. మేడం, థ్యాంక్ యూ మేడం.